శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. గ్రహణాలు వస్తున్నాయి. అయితే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది మనల్ని కొంచెం ఏమారుస్తారు, పూర్తిగా జ్ఞానం లేనటువంటి వాళ్ళు. గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా, ఈ భూప్రపంచంలో ఎక్కడ గ్రహణం పడినా దాని యొక్క ప్రభావము కనపడే చోట 100% ఉంటుంది, దాదాపుగా కొంచెం కనబడే చోట 50% ఉంటుంది, అసలు కనబడిన చోట 25% ఉంటుంది. గ్రహణం కనబడే చోట గ్రహణ నియమాలు వర్తిస్తాయి, కనపడని చోట గ్రహణ నియమాలు వర్తించవు. అంటే దేవాలయాలు మూసివేయడాలు, అదేవిధంగా ఇల్లు కడుక్కోవడాలు, ఇంకా దర్బలు వేయడము, ఏవైతే సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయో గ్రహణం అప్పుడు అవి వర్తించవు. అయితే ప్రస్తుతము ఆగస్టు 12వ తారీఖు మఘా నక్షత్రంలో కేతుగ్రస్త సూర్యగ్రహణం జరగబోతుంది. ఇది మన భారతదేశంలో కనబడదు, భారతదేశంలో ఎవరికి కూడా నియమాలు వర్తించవు. అందరూ మీ రెగ్యులర్ పనులన్నీ కూడా చేసుకోవచ్చు, ఎలాంటి ఆహార నియమాలు ఏమీ అవసరం లేదు, అంత నార్మల్గానే ఉంటుంది. అయితే ఇది యూరోప్లో వేరే దేశాల్లో కనిపిస్తుంది కాబట్టి ఆ దేశంలో ఎవరైతే ఈ ఆచార విచారాలు పాటిస్తారో వాళ్ళ కోసం. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, గ్రహణం వచ్చింది కదా అని ఆచార విచారాలు ఏర్పడ్డాయి. అంటే ఆచార విచారాలు చేసినంత మాత్రాన గ్రహణము ఎఫెక్ట్ ఏం పడదు అని అంటే 100% ఎఫెక్ట్ అందరికీ ఉంటుంది. ఎవరైతే ఆచార విచారాలు ఫాలో అవుతారో వాళ్ళకి గ్రహణం వల్ల జరిగేటువంటి నష్టాలు వాళ్ళకి రావు, అంటవు. అట్లాగే గ్రహణం వల్ల ఏవైతే బెనిఫిట్ రావాలో ఆచార విచారాలు పాటించేటువంటి వాళ్ళకి ఆ బెనిఫిట్స్ కూడా వస్తాయి. అదే మన సనాతన సాంప్రదాయం. అంటే ప్రకృతిలో జరిగేటువంటివి అన్నీ కూడా సామాన్యులందరూ కూడా ఏమనుకుంటారు అంటే, చూసి అది ఒక వింత, అదొక అద్భుతం అనుకుంటారు. కానీ మన ఋషులు తత్వజ్ఞులు ఏంటంటే దాని వెనుక ఉన్న మర్మం ఏంటి, దానివల్ల మానవాళికి కలిగే ప్రయోజనం ఏంటి, నష్టం ఏంటి అనే దాని మీద రీసెర్చ్ చేశారు. సో జ్యోతిష్యం అంటే ప్రకృతి అధ్యయన శాస్త్రం, అది నథింగ్ బట్ ద సైన్స్ ఆఫ్ నేచర్. అది సో ఈ ప్రకృతిని, దాని యొక్క స్వభావాన్ని, కాలాన్ని బట్టి అర్థం చేసుకోవడమే జ్యోతిష్యం యొక్క ప్రధాన లక్ష్యము, జ్యోతిష్యం యొక్క ముఖ్యం కూడా అదే. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సూర్యగ్రహణం ఏర్పడుతుంది కదా, మరి ఈ గ్రహణం అప్పుడు ఏం చేయాలి, ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఈ గ్రహణం అప్పుడు నియమాలు ఏవి వర్తించవు. ఈ వీడియో ఎవరి కోసం అని అంటే, ఈ గ్రహణం వల్ల ఏ ఏ రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకోవడము, రెండవది ఈ గ్రహణం వల్ల ఎలాంటి విపత్తులు రాబోతున్నాయి, ఈ గ్రహణం వల్ల ఎవరెవరికి బెనిఫిట్ రాబోతుంది, అట్లాగే ఈ గ్రహణం వల్ల ఎవరెవరికి ఏమేమి సిద్ధి పొందవచ్చు, అంటే మనం ఏదైతే మన జీవితంలో లేదో ఆ వెలతిని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఈ యొక్క పర్వకాలంలో. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ గ్రహణం సమయం ఎప్పుడు? ఈ ఆగస్టులో 2 గ్రహణాలు వస్తున్నాయి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణము, కేతుగ్రస్త సూర్యగ్రహణము, అది కూడా సింహరాశిలో రాబోతుంది. కాబట్టి ఇది సింహరాశి వారికి అంత మంచిది కాదు. కేతుగ్రస్త సూర్యగ్రహణం సంభవించబోతుంది. ఇది మన దేశంలో కనబడదు. అయితే ఇది ఏ ఏ రాష్ట్రాల వారికి ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుందని చెప్పే ముందు ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ గ్రహణం వల్ల ప్రభావం ఏంటి. మొట్టమొదటిగా ఇది సింహరాశిలో జరగబోతుంది కాబట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి రాజ్యాధికారాలన్నీ కూడా నష్టపోతారు. ప్రపంచవ్యాప్తంలో ఎవరైతే కింగ్స్, కింగ్డమ్స్, తర్వాత ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నాయో వీళ్ళందరి మధ్యన గొడవలు వస్తాయి. అంటే ఇది ఒక విధంగా ప్రపంచ యుద్ధానికి ఇది కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఇది చాలా కీలకమైన సూర్యగ్రహణం ఇది. దీని తర్వాత కరెన్సీ, ఆయిల్, గోల్డ్, ఈ 3 చుట్టే ప్రపంచం అంతా తిరుగుతుంది. సో కరెన్సీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, ఆయిల్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, గోల్డ్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. గోల్డ్ వాల్యూ పెరుగుతుంది, ఆయిల్ తగ్గుతుంది, కరెన్సీ వాల్యూ తగ్గుతుంది. సో డాలర్ కరెన్సీ అండ్ ఆయిల్ ఒకవైపు ఉంటే బంగారం ఇంకోవైపు, బంగారం వెండి ఇద్దరు కలిసి ఇంకోవైపు యుద్ధం చేస్తూ ఉంటారు. సో ఈ యుద్ధము 2 మెటల్స్, కరెన్సీ అండ్ ఆయిల్ కమోడిటీ, ఈ 4టికి మధ్యన ఈ యొక్క యుద్ధము జరుగుతూనే ఉంటుంది. ఇది మనకు కనబడే యుద్ధం. ఇక మనకు కనబడని యుద్ధం అంతా కూడా వేరే, ఇంకా
మనుషులు కొట్టుకోవడము, బాంబులు వేసుకోవడము, వాళ్ళని వీళ్ళు ఇది చేసుకోవడము, రవాణా వ్యవస్థ దెబ్బతినడము, ఇన్ఫ్లేషన్ పెరగడము, ఇలా ఉద్యోగాలు చాలామంది ఉద్యోగాలు కోల్పోతారు. ఒకటి బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు దీన్నే. ఎక్కడో ఏదో జరిగితే మనకు సంబంధం లేకుండా మన పిల్లాడు ఉద్యోగం పోతుంది. నీ ఉద్యోగం ఎందుకు పోయిందిరా అంటే అక్కడ ఉద్యోగం వచ్చింది కాబట్టి పోయింది. ఇక్కడ ఆటోమేటిక్గా సడన్గా పప్పుల రేట్లు, బియ్యం రేట్లు పెరిగిపోతాయి. అక్కడెక్కడ యుద్ధం వస్తే ఇక్కడ ఎందుకు పెరిగింది అని అంటే కరెన్సీ వాల్యూ పెరిగిపోయింది. డాలర్కి రూపీ వాల్యూ పెరిగిపోయింది కాబట్టి మన దగ్గర కూడా వాల్యూ పెంచేస్తున్నారు. అట్లా పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకోసం అంటే ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే బంగారం ధర ఈ రోజుకి బంగారం ధర వాస్తవమైన ధర ఏంటంటే 1,10,000. ఇది 22 గ్రాములు కొనుక్కోవడానికి 24 క్యారెట్ల బంగారం 1,10,000 ఇవాళ వాల్యూ. కానీ మన మార్కెట్లో కనుక చూస్తే 1,40,000, 40,000 దగ్గర ఉంది. ఎందుకు ఉంది అని అంటే మన వాళ్ళు 20% ఇంపోర్ట్ డ్యూటీ వేశారు కాబట్టి దాని వాల్యూ ఎక్కువ ఉంది. ఎందుకోసం అంటే డాలర్కి ఈక్వల్గా మన యొక్క కరెన్సీ నడవాలి కాబట్టి దీని యొక్క రేట్లు పెంచుకుంటూ వెళ్తారు. అట్లాగే భవిష్యత్తులో పప్పు దినుసులు కానీ అన్ని ధరలు, ఇంకా ఏవైతే రైతులకు ఏదైతే కావాల్సిన కెమికల్స్ కానివ్వండి అన్నిటి ధరలు పెరిగిపోతూనే ఉంటాయి. సో దాంతో రియల్ ఎస్టేట్ ధరలు కూడా పెరుగుతాయి, భూముల ధరలు పెరుగుతాయి. అంతే. చూడండి, ప్రపంచం మొదలైనప్పుడు అంటే ఒక 200 ఏళ్ల క్రితము అదే బంగారము, అవే వస్తువులు, అదే బియ్యము, అదే పప్పులు. అప్పుడు రూపాయికి దొరికేటివి. అప్పుడు బంగారం ఎంత 2,000కు 3,000కు దొరికేది. ఇప్పుడు ఆ బంగారం కాస్త 1,40,000కి వెళ్ళింది. కానీ అదే బంగారం ఎక్కడ వస్తుంది అని అంటే ఈ యొక్క దేశ రాజకీయాలు కొట్టుకోవడం వల్ల, కరెన్సీ వాల్యూ మార్పు వల్ల మెటల్స్ వాల్యూ, ధాన్యం వాల్యూ పెరుగుతుంది. సో దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే అవి ఎప్పుడెప్పుడు జరిగాయంటే మళ్ళీ మీరు రీసెర్చ్ చేయండి. జెమినీ ఏఐకి వెళ్ళి, చాట్‌జీపీటీకి వెళ్ళి రీసెర్చ్ చేయండి. గ్రహణాలకి బంగారము ధర పెరగడానికి మధ్యన ఏదన్నా లింక్ ఉందా అని అడగండి. మీకు చాట్‌జీపీటీ కానీ ఏఐ కానీ మంచిగా నీట్గా ఆన్సర్ ఇస్తుంది. ఎప్పుడెప్పుడు గ్రహణాలు ఏర్పడతాయో అప్పుడప్పుడు యుద్ధాలు వస్తాయి. యుద్ధాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బంగారం వాల్యూ పెరిగిపోతా పోయిందనమాట. ఒకప్పుడు సినారియో ఏంటంటే యుద్ధం వస్తే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మారింది. యుద్ధం వస్తే ఇప్పుడు డాలర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో సినారియోస్ మారుతూ ఉన్నాయి. సో ఇది బాగా తెలుసుకోండి. రాబోయే కాలంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, జల ప్రళయాలు పెరుగుతాయి, జలం లోపల దిగ్బంధమయ్యి మనుషులు మరణించడము, క్లౌడ్ బస్ట్లు ఎక్కువగా జరుగుతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు కూడా ఈ ఆగస్టు, సెప్టెంబర్ మాసం లోపల జలపాతాల జోలికి వెళ్ళకండి. ఏదైనా జలపాతాలు కావాలంటే మీకు దగ్గర ఎక్కువగా రిస్క్ లేని చోటుకి వెళ్ళండి, కానీ రిస్క్ ఉండే చోటికి జలపాతాల జోలికి వెళ్ళకండి. సో మూకుమ్మడి మరణాలు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తు కాలంలో విపత్తులు ఉన్నాయి. అదేవిధంగా అగ్ని విపత్తులు కూడా ఉన్నాయి, అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. అది ఆల్రెడీ జరుగుతూ ఉంది వేరే దేశాలలో. మన దేశంలో వచ్చే విపత్తు ఏంటంటే ఆరోగ్య భంగం. మన దేశంలో ఆరోగ్యాలకు సంబంధించిన ఇబ్బంది వస్తుంది. అట్లాగే ఈ యొక్క జెన్జీ ఉద్యమాలని చెప్పి ఇంకా తీవ్రతరంగా చేస్తూ ఉంటారు. నిజంగా విద్యార్థులు ఎవరు చేయరు, అందులోపల కొంతమంది రౌడీ మూకలు చేరి మొత్తం జనాలందరినీ ఇబ్బంది పెడతారు. సో వాళ్ళ స్వార్థం కోసం చేసే దాంట్లో చాలామంది అమాయకులు బలయ్యే అవకాశాలు భవిష్యత్తులో ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రభుత్వాలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. అండ్ భవిష్యత్తులో రాబోయేటువంటి 4 నెలల లోపల ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మరణించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆ రాజకీయ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే సినిమాకు సంబంధించిన ఒక పెద్ద వ్యక్తి అకస్మాత్తుగా ప్రమాదంలో కూడా చనిపోయే అవకాశం ఉంది. రాబోయే కాలంలో ప్రముఖ వ్యక్తులు ఎక్కువగా అకస్మాత్తుగా, అసలు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా అకస్మాత్తుగా వాళ్ళు మరణించడం జరుగుతుంది. దానివల్ల చాలామంది అవాక్ అవుతారు, దిగ్భ్రాంతికి గురవుతారు, బాధపడతారు. కొన్ని అలాంటి విషయాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే భవిష్యత్తుకి మీరు ఇప్పుడే సన్నద్ధమై ఉండండి. ఎక్కువగా ఆహార పదార్థాలు, ఏవైనా అవసరమైన పదార్థాలు ఏమైనా ఉంటే కొన్ని కొనుక్కోండి, కానీ డబ్బును కాపాడుకోండి. ఇప్పుడు ఎంత కరెన్సీ దగ్గర జాగ్రత్తగా కాపాడుకుంటే భవిష్యత్తు అంత మంచిది. ఇక ఈ గ్రహణం ఎన్ని గంటలకు సంభవిస్తుంది, గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలనేది కూడా చెప్తాను. ఈ గ్రహణము 12వ సూర్యగ్రహణం, కేతుగ్రస్త సూర్యగ్రహణము సింహరాశిలో 12 ఆగస్టు 2026వ తారీఖు మన భారత కాలమాన ప్రకారము, అక్కడ మన భారత కాలమాన ప్రకారం అయితే కనుక రాత్రి 12వ తారీఖు రాత్రి 9 గంటల 4 నిమిషాలకి గ్రహణం ప్రారంభమవుతుంది.
సో యూరప్ కాల ప్రకారం కనుక యూటీసీ టైం ప్రకారం చూసుకుంటే 12th ఆగస్టు 15:34 PM అక్కడ స్టార్ట్ అవుతుంది. సో మన కాలమాన ప్రకారం మనం చూసుకుందాం. గ్రహణం ప్రారంభమయ్యేది రాత్రి 9 గంటల ప్రారంభమవుతుంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 1:27 AM గ్రహణం క్లోజ్ అయిపోతుంది. అంటే 9కి స్టార్ట్ అయ్యి 1:27 అంటే ఆల్మోస్ట్ 4 అవర్స్ 4.5 గంటల సమయం ఉండేటువంటి గ్రహణం ఇది. అతి సుదీర్ఘకాలమైనటువంటి గ్రహణము. అంటే ఆయా ప్రదేశాల్లో అక్కడక్కడ కనిపించుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తం మీద చూస్తే 4.5 గంటల కాలం ఉంటుంది ఈ గ్రహణం. అయితే ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏం చేయాలి? ఇది ఎట్లాగో రాత్రి వస్తుంది కాబట్టి నేను గర్భిణీ స్త్రీలకు, ముఖ్యంగా 5వ నెల దాటిన గర్భిణీ స్త్రీలకు చెప్పేది ఏంటంటే 12వ తారీఖు ఎక్కడికి బయటికి వెళ్ళకండి. 12వ తారీఖు అంతా ఇంట్లోనే ఉండండి. రాత్రి హాయిగా పడుకోండి. మొబైల్ని చాలా దూరంగా పెట్టండి. భాగవతం కానీ, దేవీ భాగవతము, విష్ణు సహస్రనామము, ఇలాంటివి ఏవైనా సరే పుణ్యకథలు ఏవైనా చక్కగా చదువుకోండి. పుస్తకాలు దగ్గర పెట్టుకొని చదువుకోండి, కానీ మొబైల్ని దూరంగా పెట్టండి. వనమాలి గధీశాంకి శంఖీ చక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అనేటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన రక్షణ స్తోత్రాన్ని చదువుకోండి. అలాగే మీకు యూట్యూబ్లో అక్కడిక్కడ కూడా గర్భరక్షా కవచ స్తోత్రం అని ఉంటుంది. అలాగే దుర్గా కవచం అనేటువంటి స్తోత్రాలు ఉంటాయి. నారాయణ కవచం అనే స్తోత్రాలు ఉంటాయి. ఇవి ప్లే చేసుకుంటూ వింటూ ఉండండి. గ్రహణ సమయంలో పూర్తిగా సుషుప్తి అవస్థలోకి వెళ్ళకూడదు, నిద్రావస్థలోకి వెళ్ళకూడదు. సో కొంచెం మెళుకువనే ఉండాలి, కాకపోతే పడుకొని ఉండాలి. ఎడమవైపు కానీ కుడివైపు కానీ తిరిగి పడుకోవాలి. వెళ్ళకిలా కానీ బోర్లా కానీ పడుకోకూడదు గర్భిణీ స్త్రీలు. దగ్గరలో ఏంటంటే రాగి చెంబులో కానీ, ఇత్తడి చెంబులో కానీ, వెండి చెంబులో కానీ నీళ్లు నింపి పెట్టుకోండి. ఆ నీళ్లలో ఒక తులసి దళం కానీ బిల్వ దళం కానీ వేసి పెట్టుకోండి. నీళ్లు తాగండి. పాల పదార్థాలు పూర్తిగా అవాయిడ్ చేయండి. ఈ గ్రహణం మన దగ్గర కనబడట్లేదు కాబట్టి భోజనాలన్నీ కూడా చాలా సాధారణంగా భోజనాలు చేయొచ్చు. బట్ నేను అనేది ఏంటంటే గ్రహణ సమయంలో ఏం తినకుండా ఉంటే మంచిది. 4.5 గంటలు కదా, మంచినీళ్ళు తాగొచ్చు, పండ్లు తినొచ్చు. మీకు అంతగా ఆకలి అవుతుందని అంటే తినండి, లేకపోతే లేదు. రెస్ట్ తీసుకోండి, హాయిగా పడుకోండి. నేనేమంటానంటే డే అంతా మెలుకున్నారనుకోండి, రాత్రి హ్యాపీగా పడుకుంటారు. పడుకునేటప్పుడు దైవ ధ్యానం చేసుకొని హాయిగా పడుకోండి. ఏం పర్వాలేదు, ఏమి కాదు, గ్రహణం మనకు లేదు కాబట్టి. కాకపోతే ఇంట్లోనే ఉండండి, బయటకు ఎక్కడికి వెళ్ళకండి. ఈవెన్ యూరోప్లో ఎక్కడైనా గ్రహణం కనిపిస్తుంది అనుకోండి, కనిపించే చోట అక్కడ కూడా మన భారతీయులు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే గ్రహణం ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మాత్రం గర్భిణీ స్త్రీలు బయటకు అస్సలు వెళ్ళకండి. అక్కడ డే టైంలో ఇక్కడ బయటకు వెళ్ళకండి. అట్లాగే ఎలాంటి ఆహార పదార్థాలు, ఫ్రోజన్ ఫుడ్ కానీ ఏవి తినకండి. పళ్ళు తినొచ్చు, తర్వాత మంచినీళ్ళు తాగొచ్చు. పాలు తాగకూడదు, పెరుగు తినకూడదు, వెన్న, నెయ్యి, అదేవిధంగా ఇంకా ఏ పదార్థాలు కూడా ఫ్రోజన్ ఫుడ్స్, వండిన పదార్థాలు ఏవి కూడా తినకూడదు. పండ్లు తినొచ్చు. ఇది తర్వాత ఇప్పుడు ఎవరైనా ఉన్నారు గర్భిణీ స్త్రీలు ఉన్నామంటే మాకు ఇట్లా లాస్ట్ టైం గ్రహణం వచ్చిన మాకు ఇది జరిగింది అని అంటే మీకు గర్భరక్ష కవచం అనేది ఒకటి ఉంటుంది. అది మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అది మీరు ఎడమ కాలు కట్టుకోవాల్సిన దారం పంపిస్తాము. ఆ దారాన్ని మీరు ఎడమ కాలు కట్టుకోండి, పంపిస్తాం, పెట్టుకోండి, సరిపోతుంది. ఈ గ్రహణ సమయంలో ఇది పర్వకాలం. గ్రహణాన్ని మనం బెనిఫిట్ చేసుకోవడం ఎలా? ఇది కూడా చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకోసమంటే గ్రహణం వస్తుంది, దీనివల్ల బెనిఫిట్ ఏంది అని అంటే సిద్ధి పొందాలి అనుకునేటువంటి వాళ్ళకి బెనిఫిట్. వాళ్ళకి ఏంటంటే ఇది లయమాల అంటారు. ఇది జ్వాలాముఖి మాల. జ్వాలాముఖి మాల లయమాలను తీసుకొని గ్రహణ సమయంలో శ్రీం క్లీం శ్రీం శ్రీయై నమః, శ్రీం క్లీం శ్రీం శ్రీయై నమః, శ్రీం క్లీం శ్రీం శ్రీయై నమః, శ్రీం క్లీం శ్రీం శ్రీయై నమః. ఈ మంత్రముని ఒకే పిచ్లో ఒకే ప్యాటర్న్లో చదవండి. లేదంటే ఇప్పుడు నేను చెప్పింది వాయిస్ రికార్డ్ పెట్టుకొని దాన్ని మళ్ళీ 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 ఎడిటింగ్ చేసుకొని అది పూర్తిగా ఒక 2 గంటలు వినండి. వింటూ ధ్యానం చేసుకోండి. దీనితో జపం చేసుకోవాలి. ఇది తర్వాత మెడలో ధరిస్తే ఈ యొక్క జ్వాలాముఖి మాల మీకు రక్షగా ఉంటుంది. ఇది లయమాల. ఇది వాల్కెన్ నుంచి తీసినటువంటి పదార్థంతో తయారు చేసింది, లావాతో తయారు చేసింది కాబట్టి చాలా శక్తివంతమైంది. ఇది చెడును మొత్తం కూడా లయం చేస్తుంది, నాశనం చేస్తుంది. ఈ మాలను ధరించండి. అయితే ఎవరైతే గ్రహణ వేదతో పుడతారో అంటే గ్రహణము సంభవించిన సమయము, ఇప్పుడు ఉదాహరణకు ఆగస్టు 12 రోజు సూర్యగ్రహణం ఏర్పడింది, ఆగస్టు 28 చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సో ఆగస్టు 12 నుంచి ఆగస్టు 28 మధ్యన మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, మీరు గ్రహణ వేదతో పుట్టినట్టు లెక్క.
అట్లా మీరేం చేయండి, మీరు ఏదైతే ఇయర్లో పుట్టారో ఆ ఇయర్ని నోట్ చేసుకొని జెమినీ ఏఐని లేదా చాట్‌జీపీటీని అడగండి. ఈ సంవత్సరం ఇప్పుడు 1983లో పుట్టారు అనుకుందాం. 1983లో గ్రహణాలు ఎప్పుడెప్పుడు సంభవించాయి, డేట్స్ చెప్పండి అని అంటే డేట్ లిస్ట్ ఇస్తుంది. మీరు పుట్టిన డేట్ ఏదైతే ఉందో అది బిట్వీన్ 2 ఎక్లిప్స్, అంటే సూర్య చంద్రగ్రహణాలకు మధ్యన మీరు పుట్టిన డేట్ ఉందనుకోండి, మీకు దురదృష్టం పక్కనే తాండవిస్తుందని అర్థం. సో మీకు ఎక్కడ కూడా లక్ రానివ్వదు అది. ఎందుకోసమంటే గ్రహణ వేదలో పుట్టారు కాబట్టి, కాలసర్ప దోషంలో పుట్టారు కాబట్టి అది మీకు రానివ్వదు. దానికి పరిష్కారమే మేము చేస్తున్న అరిష్ట నివారణ తంత్రం. మా టెంపుల్కి రండి, శ్రీచక్ర పీఠంది సంబంధించిన టెంపుల్ ఉంటుంది, pradeepjoshi.com వెబ్సైట్ విజిట్ అవుతే మీకు అక్కడ క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. గ్రహణం బుకింగ్ చేసుకొని రండి. అయితే 100 మందికి మాత్రం అవకాశం, 100 మంది దాటితే మాత్రం ఇవ్వం, 100 మందికే అవకాశం. మళ్ళీ గ్రహణం వచ్చినప్పుడు మళ్ళీ రండి, ఇప్పుడు మిస్ అయిపోతే మళ్ళీ రండి, కానీ ఓన్లీ 100 మందికి మాత్రం అవకాశం, ఎక్కువ మందికి అయితే ఇవ్వం, బాగా గుర్తుపెట్టుకోండి. సో మీరు అక్కడ పీఠానికి వస్తే మీకు యాగంలో పాల్గొని ఉంటారు, మీకు ఒక లాకెట్, తర్వాత మాల, తర్వాత ఒక చిన్న బిళ్ళ, అదేవిధంగా శివలింగం ఒకటి రేరిది శివలింగం ఉంటుంది, చంద్రామృత శివలింగం, అది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక రాశుల విషయానికి వస్తే ఏ రాశుల వారికి గ్రహణం వల్ల ఏమేం జరగబోతుందనే విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఎవరెవరికైతే ఈ యొక్క గ్రహణము అదృష్ట యోగం మంచిగా ఉంది అనేది కనుక తెలుసుకోవాలి అంటే మిథున రాశి. ఈ గ్రహణము మిథున రాశిలో మిథున రాశుల వారికి వీళ్ళకి ఏంటంటే ధైర్య సాహసాలు చూపిస్తారు, విజయం మిమ్మల్ని వరించేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ఈ గ్రహణం చాలా బాగుంది, మంచి యోగాన్ని వీళ్ళకి అందిస్తుంది. అదేవిధంగా మీనరాశి వాళ్ళకి ఏలినాటి శనితో ఆల్రెడీ ఇబ్బంది పెడుతున్న మీనరాశి వాళ్ళకి ఏంటంటే ఈ గ్రహణం తర్వాత 48 రోజుల పాటు వీళ్ళకి ఊరట ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు, అదేవిధంగా రుణబాధలు తీరిపోతాయి, తర్వాత రోగాల నుండి కూడా విముక్తి వస్తుంది, రుణాల నుంచి విముక్తి వస్తుంది. సో మీకు అప్పులు తీరడానికి కానీ లాభాలు రావడం కానీ మంచి మంచి మార్గాలు కనిపిస్తాయి మీనరాశి వారికి. ఇక వృశ్చిక రాశి వారికి కూడా మంచి సమయం ఇది. వీళ్ళకి ఉద్యోగాల్లో మంచి లాభాలు వస్తాయి, విదేశాలకు వెళదామనుకునే వాళ్ళకి యోగం సిద్ధి కలుగుతుంది. అదేవిధంగా వ్యాపారంలో ఏమైనా ఉంటే స్థిరత్వాలు ఏర్పడతాయి. గత స్మృతులు మాత్రం మిమ్మల్ని వెంటాడుతాయి, అదైతే కొంచెం బాధాకరమైన విషయమే. గతంలో ఏదైనా జరిగితే అది మిమ్మల్ని బాగా మీకు అంటే ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది, కానీ మీ గతంలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళుగా ఏమన్నా కానీ వాళ్ళు మీ దగ్గర లేకపోయేసరికి మీకు బాధ అనిపిస్తుంది. అట్లాగే గతంలో మీతోటి ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు మీ దగ్గర లేనందుకు, మీరు అనుభవిస్తున్న సంపదకి భోగాలకు వాళ్ళు లేనందుకు మీకు కొంచెం బాధ అనిపిస్తుంది. అంతే, మానసిక వేదనే తప్ప ఇంకేం లేదు. ఇక తులారాశి వాళ్ళకి ఏంటంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ఏంటంటే ఇల్లు కొనుక్కోవడం చేయడము, తర్వాత ఏమైనా హౌసింగ్ లోన్స్ తీసుకోవడము అవన్నీ కూడా ఉంటాయి. తర్వాత కొత్త వస్తువులు కొనుక్కోవడం జరుగుతుంది. తర్వాత మెడికల్ బిల్లులు కట్టడము ఇవి కూడా కొన్ని ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మోసగింపబడతారు, తులారాశి వాళ్ళు మోసగింపబడతారు, మీరు మొత్తం జాగ్రత్తగా ఉండండి. సూపర్ బెనిఫిట్ ఉండేటువంటి 4 రాశులు ఉంటాయి. సూపర్ బెనిఫిట్ అంటే ఇంకా అద్భుతమైన బెనిఫిట్. అది ఎవరికైనా కర్కాటక రాశి వాళ్ళకి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ గ్రహణము విద్యాలాభాన్ని, సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలను, అదేవిధంగా పిల్లల కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి, పిల్లల వల్ల ఆనందాన్ని పొందుతారు. సో మొత్తం మీద కర్కాటక రాశి వాళ్ళకి ఈ గ్రహణం వల్ల ఫ్యామిలీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వాళ్ళకి ఈ గ్రహణం వల్ల ఏమవుతుంది అంటే కళత్ర సౌఖ్యం దొరుకుతుంది ఈ గ్రహణం వల్ల. సో తొందరగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి పెళ్ళి అవుతాయి, ఏదైనా ఇబ్బందులు ఉన్నా, మ్యారిటల్ లైఫ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి, డిజాల్వ్ అయిపోతాయి. కాకపోతే భార్యాభర్తల మధ్యన అనుమానాలు మాత్రం పెరిగేటువంటి అవకాశాలు ఉంటే ఆ విషయాన్ని మాత్రం కొంచెం మీరు కాంప్రమైజ్ అయితే అంత బాగుంటుంది. కుంభరాశి వాళ్ళకి అదృష్ట యోగం ఉంటుంది. కుంభరాశి వాళ్ళకైతే ఇది మంచి అదృష్ట యోగము. వీళ్ళకి జీవితంలో ఊహించిన అద్భుతాలు జరుగుతాయి. ఏ అవకాశాన్ని కూడా ఇప్పుడు కుంభరాశి వాళ్ళు వదులుకోవద్దు, మంచి అద్భుతాలు జరుగుతాయి కుంభరాశి వాళ్ళకి. తర్వాత ధనుసు రాశి వాళ్ళకి కూడా ఈ గ్రహణము చాలా మంచిది. వీళ్ళకి ఏందనంటే కనుక ధనలాభం వస్తుంది, పోయిన వస్తువులన్నీ కూడా దొరుకుతాయి. ఏదైనా మీకు ఉద్యోగం నష్టపోయినా, డబ్బులు నష్టపోయినా తిరిగి మీకు దొరుకుతాయి. తర్వాత కోర్టు కేసులు ఏమైనా ఉంటే కనుక వాటన్నిటి కూడా పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అయితే 8 రాశుల వాళ్ళకి కొద్ది గొప్ప బాగుంటుంది, కానీ
మెయిన్ 4 రాశులు ఉంటాయి. ఈ 4 రాశుల వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. సింహరాశికి తమ యొక్క స్వక్షేత్రంలో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఈ 4 రాశుల వాళ్ళు కన్ఫామ్గా గ్రహణ పూజకు అటెండ్ అవ్వాల్సిందే. అవుతే వాళ్ళకి అరిష్టాలు రాకుండా ఉంటాయి. నేను నా జీవితంలో నేర్చుకున్న ఫిలాసఫీ ఏంటంటే లాభం రాకున్నా పర్వాలేదు కానీ నష్టం మాత్రం రావద్దు. లైఫ్ ఎలా ఉందో అలా గడిస్తే ఓకే పర్లేదు అడ్జస్ట్ అవుతాం, కానీ ఉన్న లైఫ్ను కూడా రూన్ అయిపోయి ఇంకా నష్టంలోకి వెళ్ళిపోతే బాధ. సో నేను వాళ్ళకి చెప్తున్నది, వాళ్ళెవరు అంటే సింహరాశి. సింహరాశికి ఈ గ్రహణము తమ యొక్క జన్మరాశిలో జరుగుతుంది కాబట్టి వీళ్ళకి మానసిక క్రోధము, మానసిక వ్యధ, ఆరోగ్య భంగము ఇవన్నీ కూడా జరుగుతాయి. చాలా ఇబ్బంది జరుగుతుంది. సింహరాశి వాళ్ళు చెయ్యని పనికి వాళ్ళు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు మీరు ఆ తప్పు చేసే ఉండరు, కాకపోతే మీ మీద అపవాదులు వస్తాయి, కేసులు అవుతాయి. వేరేవాడు ఎవడో చేసిన దానికి మీరు అక్కడ అన్వాంటెడ్గా మీరు ఉన్నదానికి కూడా మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ రాబోయే 45 రోజులు మీరు ఎక్కడ వెళ్ళినా ఆచితూచి అడుగు వేయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ వృషభ రాశి వారికి ఏంటంటే ఈ గ్రహణము మీకు వృషభ రాశి వారికి 4వ స్థానంలో జరగబోతుంది. కాబట్టి కుటుంబ కలహాలు, ఇల్లు వదిలిపెట్టిపోవడము, ఇల్లు తాకట్టు పెట్టడము, అమ్మకాలకు ఎక్కువగా ఇవ్వడము, బంగారం తాకట్టు పెట్టుకోవడము, ఇంట్లో దొంగలు పడ్డము, లేకపోతే ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం రావడము, ముఖ్యంగా మీ అమ్మగారికి బాగలేకపోవడము, ఇలాంటివన్నీ కూడా వృషభ రాశి వారికి రాబోయే 45 రోజుల్లో ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే మకర రాశి వారికి, ఈ మకర రాశి వాళ్ళకైతే నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఎందుకోసమంటే మీకు అష్టమంలో గ్రహణం జరుగుతుంది. అష్టమ గ్రహణం అంటే కష్టాలు పెడతాడు. నేనైతే ఈ 48 రోజులు ఏది జరిగినా రియాక్ట్ అవ్వద్దని చెప్తా. సైలెంట్గా ఉండండి, ఏది జరిగినా ఓకే మంచిది అని సైలెంట్గా ఉండండి, కానీ దేనికి రియాక్ట్ అవ్వకండి. ఎందుకోసమంటే గ్రహాలు ఏం చేస్తాయంటే మీరు రియాక్ట్ అయ్యేటట్టు చేస్తాయి. మీరు రియాక్ట్ అయ్యారా మీరు గ్రహాల ప్రభావానికి లోను అయినట్టే. ఒకటి తప్పి ఇంకోటి, ఒకటిని క్లోజ్ చేయడానికి వెళ్తారు, అది ఇంకోటి ఓపెన్ అయిపోతుంది. ఒక డోర్ క్లోజ్ చేయడానికి వెళ్తారు, ఇంకో డోర్ ఓపెన్ అయిపోతుంది. సో ఇట్లా నానా రకాలుగా ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఉండండి ఈ 45 రోజులు. ఆగస్టు 12 నుంచి అనవసరంగా గొడవలు జరుగుతాయి, విడిపోతారు. ఎవరో ఒకళ్ళు మీ జీవితంలోకి వచ్చి మీకు అత్యాశలు పుట్టిస్తారు. దానితోటి ఉన్నదాన్ని వదిలేసుకొని వాళ్ళతోటి వెళ్తారు. వాళ్ళు కాస్త మిమ్మల్ని పిప్పి వేసి ఊది పక్కన పడేస్తారు. సో సింపుల్ చెప్పాలంటే మకర రాశి వాళ్ళు డీజే టిల్లు సినిమా పైసలు చూడండి. ఇప్పుడు ఆ డీజే టిల్లు మీరే అవుతారు, జాగ్రత్త. నెక్స్ట్ ఇక ఫైనల్గా కన్యారాశి కూడా ఆల్మోస్ట్ వీళ్ళది కూడా డీజే టిల్లు జాతకం లాంటిదే. వీళ్ళు లేనిపోని పంచాయతీలని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు, మంచితనానికి పోయి అంత నష్టం అవుతారు. కాబట్టి ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు ఏ పని చేయకండి. మీరు రెగ్యులర్గా చేసుకునే పని చేసుకోండి అంతే. అంటే కొత్త పనులు చేయకండి, ఫినాన్షియల్ డీల్స్ వద్దు, ఎవరికి సహాయం చేస్తామని ఎవరికి మాట ఇవ్వకండి, దూర ప్రయాణాలు చేయకండి. తీర్థయాత్రలు చేస్తే చేయవచ్చు, ఒంటరిగానే చేయండి, ఫ్యామిలీతోటి ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు రెగ్యులర్గా మీరు చేసే పని చేయండి. అండ్ మీ ఆఫీస్లో కూడా ఒకళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడం కానీ అవి ఏవి చేయకండి. ఇంకా మెయిన్గా ఈ కర్ణపిశాచి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎందుకోసమంటే మీరు కోపంలో ఏదో ఒకటి మాట్లాడతారు, ఎదుటోటి రికార్డ్ చేసుకుంటాడు, వాడు 10 మందికి వినిపించాడు అనుకోండి, మీరు కోపంలో అన్నది కాస్త ఎప్పటికీ నిలిచిపోతుంది. సో తర్వాత మీరు ఆ వ్యక్తికి మీరు సారీ చెప్పచ్చు, కానీ మీ మాటలు ఎప్పటికీ అట్లాగే ఉండిపోతాయి. కాబట్టి అదుపు మాట పొదుపు. కన్యారాశి 8 రాశుల వాళ్ళకి మీరేం రాశిఫలాలు చూసినా చూడకపోయినా మంచిదే. ఎందుకోసమంటే మంచి జరుగుతుందంటే మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, జరగాల్సిన మంచి జరుగుతూనే ఉంటుంది. కానీ చెడు జరగకుండా చూసుకోవాలి. ఆ చెడు జరిగేది ఏంటంటే సింహరాశి వారికి, వృషభ రాశి వారికి, మకర రాశి వారికి, కన్యారాశి వారికి వీళ్ళకి చెడు జరగబోతుంది. కన్యారాశి వాళ్ళకి ఏవైనా ఉంటే ఫినాన్షియల్ డీల్స్ ఏమైనా ఉంటే అన్నీ పోస్ట్పోన్ చేసుకోండి ఆగస్టు 12 తర్వాత. దసరా వరకు ఏం చేయకండి, ప్రశాంతంగా ఉండండి. దసరా వరకు డబ్బులు ముట్టకండి, ట్రేడింగ్ చేయకండి, ఎక్కడ పెట్టుబడులు పెట్టకండి. ఎవరు ఏదైనా సరే నమస్కారం పెట్టండి, ప్రశాంతంగా నమస్కారం పెట్టి తర్వాత చూద్దామని చెప్పండి. బ్యాడ్ టైం దాటిన తర్వాత వచ్చిన వాడు గుడ్ పర్సన్ బ్యాడ్ పర్సన్ నీకు తర్వాత తెలిసిపోతుంది. బ్యాడ్ టైంలో ఒక బ్యాడ్ పర్సన్ వచ్చాడు అనుకో, నువ్వు చేసావు అనుకో అయిపోతుంది. నువ్వు ఆ 2 months క్వైట్గా ఉన్నావు అనుకో, ఆ 2 months తర్వాత నీకు గుడ్ టైం స్టార్ట్ అయినప్పుడు ఈ వచ్చిన పర్సన్ నీకు బ్యాడ్ పర్సన్ క్లారిటీ అప్పుడు వస్తుంది, అప్పటిదాకా రాదు. అంతే. మన పక్కనే మనని మోసం చేసేవాడు ఉన్నా, మనకి
బ్యాడ్ టైం ఉంటే వాడు మన నెత్తి మీద చేయబెడతానే ఉంటాడు, వాడు మనల్ని కొడతానే ఉంటాడు, వాడు మనల్ని మోసం చేస్తూనే ఉంటాడు, మనం రిలీజ్ కాం అంటిల్ గుడ్ టైం కమ్స్. గుడ్ టైం వస్తే అమ్మ వీడా నన్ను ఇన్ని రోజులు ఇంత మోసం చేశారా అని చెప్పి అప్పుడు రియలైజ్ అవుతాం. అది అంతే. సో ఎవరో ఒకళ్ళు మంచి వాళ్ళు వచ్చి మనకు చెప్తే తప్ప మనకు తెలియదు. సో ఆ సిచ్యువేషన్ ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకు ఉంది, అట్లాగే మకర రాశి వాళ్ళకు ఉంది. ప్రశాంతంగా ఉండండి, ఓపికగా ఉండండి. తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఈ 4 రాశుల వాళ్ళు ఎవరైనా, ఈ 4 రాశుల్లో భార్యాభర్తలు ఉన్నారు. ఇప్పుడు వృషభం, మకరం, లేదా సింహం మకరం, సింహం వృషభం, సింహం కన్య, ఇట్లా ఎవరైనా భార్యాభర్తలు ఉన్నారు అనుకోండి, ఈ 45 రోజులు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకండి, రియాక్ట్ అవ్వకండి. ఆ గురుగారు చెప్పారుగా మన ఇద్దరికి టైం బాగలేదు, సో నువ్వు నేను ఇద్దరం గొడవ పెడతామని చెప్పి కనీసం కొన్ని రోజులు దూరం అయినా ఉండండి, లేదంటే దేనికి రియాక్ట్ అవ్వకండి. సో ఇది రాశి ఫలాలు, ఇది సూర్యగ్రహణానికి సంబంధించి. ఎవరైనా సరే తమ ఈ పూజకు రాలేకపోతున్నారు, ఎందుకోసమంటే డైరెక్ట్ అటెండ్ అవ్వడానికి 100 మందికి మాత్రం అవకాశం ఉంటుంది. గోత్రనామాలకి ఎంతమందికైనా ఇస్తాం అవకాశం, అది కూడా 100 మందికి, అంతకన్నా ఎక్కువ గోత్రనామాలు చదవలేము. కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేసు మీరు చూసుకొని మా వెబ్సైట్లో ఆర్డర్ చేసుకుంటే మీకు హోరోస్కోప్ వస్తుంది. మీ జన్మ నక్షత్రం చెప్పాలి, మీ పేరు, మీ గోత్రం ఒక్కళ్ళది. అంటే ఇప్పుడు ఉదాహరణకి నీది సింహరాశి ఉంది, నీ పేరు, నీ గోత్రం, నీ జన్మనామం పేమెంట్ చేసేసేయండి. మీ పేరు మీద చదివి మీకు రావుకేతు లాకెట్ మీకు పంపించడం జరుగుతుంది. అట్లా మీరు పరిహారాలు చేసుకోండి. ఆన్లైన్ ద్వారా పరిహారాలు కూడా చేయించుకోవచ్చు. మీ గోత్రనామాలు అయితే చదువుతాం. సో ఇదండి గ్రహణానికి సంబంధించిన వివరణ. కాబట్టి పండితులు, గొప్పవాళ్ళు, శాస్త్రజ్ఞులు అనవసరంగా నోరు పారేసుకోకండి. మీరు వశిష్ఠ సంహిత చదవండి. గ్రహణ ప్రభావము, గ్రహణం పర్వకాలం అవునా కాదా అని మీకు తెలుస్తుంది. అట్లాగే రావణ సంహిత కూడా చదవండి. అందులోపల చాలా విషయాలు కూడా ఉన్నాయి. గ్రహణ సమయంలో చేయవలసిన విధి విధానాలు ఉంటాయి. అది గ్రహణం మన దగ్గర సంభవిస్తే ఇంకెక్కువ ప్రభావం ఉంటుంది. మన దగ్గర సంభవించకపోయినా దాని యొక్క ప్రభావం అయితే 70% మన దగ్గర ఉండే అవకాశాలు ఉంటాయి. దీన్ని గుర్తించండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.